గజ్వేల్లో ప్లస్ హుజూరాబాద్లో ఓడిపోయిన తర్వాత ఈటల రాజేందర్ డీలా పడ్డారా లేదా ఇంకా ఉత్సాహంతో? గెలుపోవడం సహజంగా ఉంటాయి. ఓకే, ఎక్కడైనా ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది అట్లాంటి. ఓకే, ఓడిపోతారు, ఓడిపోవడం మీద రకరకాల కారణాలు ఓడిపోతుండొచ్చు. కానీ ఓడిపోయినంత మాత్రం కుగిపోడు, గెలిచినంత మాత్రం పొంగిపోడు, అది నా నైజం లేదు. మీరు మాట్లాడవలసింది ప్రత్యేకంగా మీరే సమాధానం చెప్పాల్సిన అంశం వీళ్ళ తెలంగాణ సమాజాన్ని కుదిపివేస్తున్నది ఫోన్ ట్యాపింగ్ అంశం. నిజంగా కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబం కానీ ఇట్లా వ్యవస్థలను వాడుకునేటువంటి అవకాశం ఉందంటారా? 100% ఫోన్ ట్యాపింగ్ జరగడం వాస్తవం. ఓకే, ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటేమో ప్రభుత్వ పరంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, సంఘ విద్రోహ శక్తుల మీద కావచ్చు, రకరకాల వ్యక్తుల మీద పెట్టేట్టుగా వేరు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు పెట్టడం కూడా వేరు, ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద పెట్టడం వేరు. కానీ సొంత పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద పెట్టడం అనేది విడ్డూరం. మంత్రుల మీదనే కాకుండా మంత్రుల భార్యల మీద, మంత్రుల పిల్లల మీద కూడా నిఘా పెట్టడం అనేది చాలా బ్యాడ్ థింగ్. ఇది సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. అంటే నా మాట ఏంటంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలలో 17 మంది మంత్రులకు 17 మందికి మాత్రమే మంత్రులుగా ఉండే అవకాశం ఉన్నప్పుడు, ఈ 17 మందిని కూడా ఆయన విశ్వసించినప్పుడు, నమ్మకం లేనప్పుడు ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ఆయనకి ఎక్కడుందో ఆయన ఆలోచించుకోవాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ తిరిగి ఈటల రాజేందర్ ఎక్కడ వస్తుందంటే, అంతకుముందు సీఎంకు పిఆర్ఓగా ఉన్నటువంటి గట్టిక విజయ్ కుమార్, ఈటల రాజేందర్, గంప గోవర్ధన్ కొంతమంది కలిసి మాట్లాడుకున్నటువంటి విషయాలు ట్యాపింగ్ చేయడం ద్వారానే ఈ ఈటల రాజేందర్ను బయటికి పంపించాల్సి వచ్చిందనేటువంటిది నిన్న మొన్న విచారణ ద్వారా వస్తున్నటువంటి విషయాలు. నిజంగా అప్పటి నుంచే ఈ ట్యాపింగ్ జరిగిందంటారా? అసలు 2014 నుంచే ట్యాపింగ్ ఉంది. ఓకే, మనం ఆనాడు డిప్యూటీ సీఎం రాజయ్య గారు, రాజయ్య గారు గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య గారు డిప్యూటీ సీఎం అప్పుడు ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు అప్పుడే అనుకున్నాం ఇది ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఇట్లాంటిది రుజువు అయ్యేటువంటి ఆస్కారం లేదని. ఆనాడే మొదలైంది ఈ టాపిక్. సరే, అట్లా మొదలై చివరికి అది వికృత రూపం ఎక్కడ తీసుకుంటే ప్రభుత్వ పరంగా చేస్తే వేరు, కానీ ప్రైవేటు వ్యక్తులు కూడా ఎక్విప్మెంట్ పెట్టి ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేసే స్థాయికి ఎదగడం అనేది చాలా దురదృష్టకరం. నేను ఒకటే ఈ గవర్నమెంట్ నిజాయితీ ఉంటే డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి, కారకుల మీద చర్యలు చేపట్టాలి. ఇది ఫర్దర్గా కాకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇలా వ్యక్తుల స్వేచ్ఛను హరించడమే నేరం అంటే అందులో సొంత క్యాబినెట్ మంత్రులను శంకించడం, సొంత కుటుంబ సభ్యుల మీద కూడా ఎవడిచ్చిన వీళ్ళకి అధికారం. ఇలా అందుకనే ప్రజలు అంటున్నారు, అసహించుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ పని చేసినారు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మళ్ళీ అదే పని చేసినారు. ఆయనకు కొంచెం ఎక్కువ టైం పట్టింది, వీళ్ళకు అంత టైం కూడా పట్టదు.